యష్ మాస్టర్ ప్రాక్టీస్ చేసే స్టెప్ కాదు, చూడంగానే పట్టేసే స్టెప్ చేశాడు. కళ్యాణ్ రామ్ గారు ఎరగదీశారు కాబట్టి మనందరికి ఈజీగా వచ్చేసింది. నందమూరి అభిమానులందరికీ ఇది బింబిసారా ప్రీ రిలీజ్ కాదు, సక్సెస్ఫుల్ పార్టీ. ఆ ఏవి చూస్తేనే గూజు బంప్స్ వస్తాయి. బాలయ్య బాబు ఏవి కానీ, ఎన్టీఆర్ గారు ఏవి కానీ కేక దద్దరిల్లిపోయింది అసలు. లవ్ యూ ఆల్. మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అనే గ్యారంటీ ఒకటి చిన్న క్లూ ఇస్తాం మీ అందరికీ. అఖండ బాలయ్య బాబు చిన్న పాపతో హిట్, త్రిపురారు తారక్ బాబు మరి చిన్న పాపతో సూపర్ హిట్. నేను దీంట్లోనే చిన్న క్లూ, కళ్యాణ్ రామ్ గారు దీంట్లో చిన్న పాపతో చిన్న మామూలు ఎపిసోడ్లు లేవు. ఇది కూడా బంపర్ డంపర్ హిట్ అంతే. థ్యాంక్ యూ సుబేదా గారు, థ్యాంక్ యూ. ఇంక చెప్పొద్దు సుబేదా గారు. అదే నా క్యారెక్టర్తో జుబేదా క్యారెక్టర్. వశిష్ఠ నాకు మంచి జుబేదా క్యారెక్టర్ ఇచ్చాడు. థ్యాంక్ యూ వశిష్ఠ. అలాగే చోటా గారు పక్కనుంటే చార్మినార్లో ఉదయం 6ంటికి మొదలుపెట్టి సాయంత్రం కల్లా దడదడలాడిచ్చేశారు. అలాంటి డిఓపి ఒక డైరెక్టర్ పక్కనుంటే మామూలుగా ఉండదు. చాలా హ్యాపీ సార్, చాలా సంతోషం. మీతో వర్క్ చేస్తే ఆనందంగా ఆడుతూ పాడుతూ చేయొచ్చు. కళ్యాణ్ రామ్ గారు పటాస్ తర్వాత జుబేదాగా మీ పక్కన స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది సార్, చాలా సంతోషం. ఆల్రెడీ కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. అన్నీ ముందే సార్, మామూలుగా లేదు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. అండ్ చంద్ర గారు. అందరికి నమస్కారం. ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ నా నమస్కారం. అలాగే ఇక్కడికి వచ్చిన నందమూరి అభిమానులకి నా నమస్కారం. ఈరోజు ఈ అరుపు ఎలా అయితే ఉందో థియేటర్లో కూడా August 15th ఇదే అరుపు ఉంటుంది. తప్పకుండా ఎక్కడ చాలా బెస్ట్ సినిమా. ఇప్పటికే ట్రైలర్ అసలు ఒక ఊపేసింది. సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ. నేను కూడా ఈ సినిమా కోసం వెయిటింగ్. తప్పకుండా ఈ సినిమాకి బ్లెస్సింగ్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలోనే ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ మై డైరెక్టర్ గారు అండ్ మై కెమెరామెన్ చోటా సార్. నాకు ఇష్టమైన కెమెరామెన్లో వన్ ఆఫ్ ద ఇష్టమైన బెస్ట్ కెమెరామెన్, నాకు ఇష్టమైన వ్యక్తి. అండ్ కళ్యాణ్ రామ్ సార్తో సెకండ్ మూవీ, ఇంతకుముందు 118 చేశాను. ఇది సెకండ్ మూవీ. సార్ విష్ యూ ఆల్ ద బెస్ట్ మీకు కూడా. అండ్ హోల్ టీమ్ హీరోయిన్స్ అందరికీ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ద క్యూట్ హ్యాండ్సమ్ బాయ్ మాట్లాడతాడు ఇప్పుడు. ఒకసారి హర్ష, ఏం జరిగింది? అంటే హీరోయిన్లు మర్చిపోయాను నేను. ఒకసారి హీరోయిన్ల గురించి చెప్పలేదు కదా మీరు? అయిపోయింది, చెప్పేశారు. ఓకే. కమ్ ఆన్ మై డియర్ క్యూట్ హ్యాండ్సమ్ బాయ్ హర్ష, కమ్మా ఇక్కడ రామ్మా, మాట్లాడు, చెప్పు. జై బాలయ్య. ఓకే, ఇప్పుడు మొదలు పెడదాం. సో ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను క్విక్గా ఫినిష్ చేసి వెళ్ళిపోతాను. నాకు ఫస్ట్గా మా డైరెక్టర్ గారికి, మా కెమెరామ్యాన్ గారికి నన్ను ఇంత అందంగా చూపించినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ప్రతి సినిమా చేశాక మనకి ఆ సినిమా నుంచి ఒక ఎక్స్పీరియన్స్ని మనం తీసుకెళ్తాం. నాకు బింబిసారాతో ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను అక్కడ ఇప్పుడు మీకు ఆ పర్సన్ పేరేంటో చెప్తాను, మీ అందరికీ తెలుసు, ఆయన ఇక్కడే ఉన్నారు. నేను షూటింగ్కి వెళ్తే ఎప్పటికప్పుడు ఇట్ వాజ్ అ కాన్స్టెంట్ ప్రాసెస్. సినిమాని ఎంత ఎన్హాన్స్ చేయాలి, ఎంత బెటర్ చేయాలి, సీజీ ఎలా వస్తుంది, అప్డేట్స్ ఏంటి. సో షూటింగ్కి వచ్చేదో రిలాక్స్ అయ్యి ఆ రోజు పని చేసి వెళ్ళడం కాకుండా నేను ఆయన దగ్గర డిసిప్లిన్ నేర్చుకున్నాను. అండ్ ఈజ్ నన్ అదర్ దాన్ నందమూరి కళ్యాణ్ రామ్ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ హియర్స్ విషింగ్ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీబడి అసోసియేటెడ్ విత్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఈ సినిమాకి బాగా కష్టపడ్డాడండి. ఓకే. ఒక రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఉరిగిస్తే సాయంత్రానికి జ్వరం వచ్చి అడ్డం పడ్డాడు. వెరీ నైస్. ఇలాంటి క్యారెక్టర్స్ మీకు ఇంకా చాలా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ చంద్ర, థ్యాంక్ యూ హర్ష, అండ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. సుమ గారు థ్యాంక్ యూ అండి. మైక్ ఇచ్చేసి ఓకే.